వజీర్ సాబ్ నమస్తే అండి. నమస్తే. నిన్న విజయవాడ కార్పొరేటర్ల సమావేశంలో జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే కొంచెం వైరల్ అవుతున్నాయి. ఎవరికైనా ఇబ్బంది వస్తే గనక నా కథ గుర్తు తెచ్చుకోండి, నేను 16 నెలలు దొంగ కేసులు పెట్టించుకొని 16 నెలలు జైలు జీవితం అనుభవించాను, అంతకు మించి మీరేం ఇబ్బందులు పడరు కదా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అసలు ఈ వ్యాఖ్యలను నిజంగానే దొంగ కేసులతోనే ఈయన జైల్లో ఉన్నారనుకోవాలంటారా? ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకి పనికిరానటువంటి వ్యక్తి మొట్టమొదట. ఎందుకంటే అతను నేరం చేయండి జైలుకి వెళ్ళండి అని డైరెక్ట్గానే చెప్తున్నాడు. అంటే నన్ను చూడండి అంటే నేను ఎట్టయితే నేరాలు చేశానో మీరు కూడా నేరాలు చేసి వెళ్ళండి అంటే, నువ్వు వెళ్ళింది ఆర్థికంగా నేరస్తుడివి. అందరూ ఎందుకు వెళ్తారు అట్లా? ఏం అవసరం ఉంది? ఎవరినన్నా ఇంతవరకే నీకు ఇబ్బంది పెట్టారా? ఇవాళ నీకు తెలియదేమో జగన్మోహన్ రెడ్డి, ఇవాళ మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే చేతులు గట్టిగా బిగించి మా ముఖ్యమంత్రి చంద్రబాబు మీదే కోపంగా ఉన్నారు. ఎందుకంటే మీరు ప్రశాంతంగా తిరుగుతున్నారు, మా ఎదురుగానే మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఇచ్చేసి మీరు మా ఎదురుగానే తిరుగుతూ ఉన్నారు ఇవాళ కారుల్లో అని మేము బాధపడతా ఉంటే, నువ్వు కేసులు పెట్టారు, నా మీద కేసు పెట్టారు, నన్ను చూసుకోండి, వాళ్ళే మన ఎంట్రీ పీకుతారా? పాత డైలాగు ఎంట్రీ పీకారా లేదు చూసావు కదా ఒకసారి. కాబట్టి ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అనవసరంగా ఆ అమాయక ప్రజల్ని ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్లో లేకపోతే ఇంకొకళ్ళు ఇట్లాంటి మాటలు చెప్పి ఒకటి అలా తెలియనటువంటి వాళ్ళు, చదువుకునేటువంటి కొంతమంది మూర్ఖులు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని రెచ్చగొడతావు తప్ప నువ్వు దేనికి పనికిరావు. ఇంకా నీవు రాజకీయాలుగా అసలు నీవు స్వచ్ఛ చెప్పడం నీకు మంచిది. ఎందుకంటే ఇంకోళ్ళు ఎవరికన్నా ఈ పగ్గాలు ఎవరికైనా ఇస్తే వాళ్ళన్నా నడుపుకుంటారు, లేదంటే నేను పార్టీ తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే చాలా మంచిది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, అసలు నా మీద పెట్టింది తప్పుడు కేసులు, అది పెట్టింది టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిపి పెట్టారు, నేను సచ్చీలుండి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నిజమే అనుకోవచ్చు అంటారా? ఆయన సచ్చీలుడు అనుకోవచ్చు అంటారా? ఏమంటే కాంగ్రెస్తో కలిసి పెట్టాల్సినంత అవసరం మాకేమైనా ఉందా? ఏం అవసరం ఉంది చెప్పండి? మాకేం అవసరం లేదు. నువ్వు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేయలేదుగా. అంతకుముందు ముఖ్యమంత్రి చేస్తే ఏదన్నా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము అనుకోవచ్చు, కానీ చేయలే. కానీ నువ్వు చేసినటువంటి వాటిని నీకు తెలిసినటువంటి వాళ్ళు మీ వాళ్ళే అక్కడ లీకులు ఇచ్చారు. కాబట్టి ఆ రోజుల్లో మీరు ఆ కాంట్రాక్టులు పెట్టిన ఇబ్బందులు, వాళ్ళని చేసినటువంటి హరాస్మెంట్లకి వాళ్ళే లీకులు ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చర్యలు తీసుకున్నారు. దానికి యూపీఏ ప్రభుత్వంలో అసలు చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఉందా? ఇచ్చి పిచ్చి మాటలు ఏది నోటికి వస్తే అది మాట్లాడేంటి. అందుకు ఫస్ట్లో మీకు ఒక మాట చెప్పాను, ప్రేక్షకులందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా. ఏమని తన రాజకీయాలు పనికిరాని మాట చెప్పడానికి ఇదే ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చాలా ధైర్యంగా చెప్తున్నారు, మళ్ళీ నేనే వస్తాను, చనిపోలేదు వైసీపీ పార్టీ, బతికే ఉంది, తిరిగి వస్తుంది, ఏలుతుంది రాష్ట్రాన్ని, మరో 30 ఏళ్ల పాటు మనమే ఏళ్తాం రాష్ట్రాన్ని అంటున్నారు. ఈ కాన్ఫిడెన్స్ గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? మేము ఎప్పుడు ఏ పార్టీని చచ్చిపోవాలని కానీ ఆ పార్టీ ఉండకూడదని కానీ మేము చూడట్లా. మాకు ప్రతిపక్షం కావాలి అని చెప్తా ఉన్నాం. నిన్న బాబు గారు చెప్పింది కూడా ఏమని చెప్పారు, 10 మంది ఉన్నా కూడా నీవు ఆ హోదా ఇస్తాము, మీరు రండి, మీరు కూర్చోండి, మీ టైం మీకు ఇస్తాం. ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఏ రకంగా అయితే అందరికీ టైం ఇస్తారో అదే రకంగా నీకు కూడా మిగతా ఎమ్మెల్యేలతో పాటు సమానంగా ఇస్తారు. నీకు ప్రత్యేకంగా ఇచ్చి నాకు ఒక 100 మందిని 500 మందిని పోలీసులను ఇస్తే వస్తాను అని చెప్పినటువంటి వాడు. నువ్వు మొదటి రోజే చూశాను అందరూ కూడా అసెంబ్లీకి వచ్చినప్పుడు, నువ్వు ఆ గేట్ తీస్తేనే వస్తాను, ఈ గేట్ తీస్తే వస్తానని చెప్పి ఆ రోజు ఎప్పుడైతే చెప్పావో అప్పుడే అర్థమైపోయింది. నువ్వు కనీసం మా ఎమ్మెల్యే కూడా ఉంటాకు పనికిరావు. నువ్వు 1, 2, 3 సార్లు రాకపోతే ఈసారి మన స్పీకర్ గారికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, అయిన పాత్రుడి గారికి కానీ ఆ రాజు గారికి కానీ, మీరు ఇమీడియట్లీగా చట్టంలో ఏ రకంగా ఉందో మీరు ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మీరు కూడా రాజ్యాంగానికి కట్టుబడే మీరు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసి స్పీకర్గా అయ్యారు. కాబట్టి ఎలాంటి అరాచకమైనటువంటి ఎమ్మెల్యేలు రాకుండా బయట ఇష్టం వచ్చిగా మాట్లాడే వాళ్ళని ఏ రకంగా చట్టంలో ఏమైతే ఉందో ఆ రకంగా వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పేసి ప్రజలందరి తరపున మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అలాగే ఇప్పుడు మీరు కోట్ చేసిన విధంగానే రఘురామ కృష్ణరాజు గారు ఇచ్చిన స్టేట్మెంట్, 60 రోజులు ఒక సభ్యుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అసెంబ్లీకి తెలపకుండా, అసెంబ్లీకి హాజరు కాకుండా ఉంటే అతని మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది, ఈ చట్టం కూడా ఉంది తెలుసుకోమంటూ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వార్నింగ్ ఎలా చూడాలంటారు? నిజంగానే ఆ చట్టం ప్రకారం జగన్మోహన్ రెడ్డికి అనర్హత వేటు వేస్తే కనుక ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటారా? అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే వర్తిస్తుందో ఆ ఎమ్మెల్యేలు మొత్తానికి వర్తించే అవకాశం ఉందంటారా 11 మంది ఎమ్మెల్యేలకి?
ఏమంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, చట్టం ముందు అందరూ సమానులే. నేనేనంతే, ఎమ్మెల్యేనంతే, చంద్రబాబు నాయుడు గారు అంతే, ప్రధానమంత్రి అయినా అంతే. చట్టం అందరికీ సమానంగా చూస్తాం కోసమే ఆ రోజు మన ఉన్న పెద్దలంతా కూడా ఆ రోజు మన అంబేద్కర్ ఆ రోజు ఆయన గారు రాసినటువంటి ఆ చట్టం, ఆ చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు రాజుగారికి మేము చేతులు ఎత్తి దండం పెడుతున్నా. రాజుగారు మీరు చెప్పటం కాదు, చట్టంలో ఉన్న ప్రకారం మీరు చర్యలు తీసుకోండి. మీ ప్రజలందరూ కూడా మీ ఎమ్మట ఉంటారు, ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఎందుకంటే ఇక్కడే కాదు, ఎక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఏ అసెంబ్లీలో కూడా ఎలాంటి జరగకుండా కూడా దానికి కూడా మీరు ఉపయోగపడతారు. కాబట్టి మీరు చట్టంలో ఉన్న దాని ప్రకారం మీరేమీ వ్యక్తిగతంగా వెళ్ళాల్సిన పని లేదు, వ్యక్తిగత కక్ష ఏం అవసరం లేదు. మీకు మీ చట్టంలో ఏముందో తీసుకోండి, దాని ప్రకారం మీరు చేయండి. అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడనే దానికోసం అది సర్వా సబ్జెక్టు. కాబట్టి చట్ట ప్రకారం మీరు అతన్ని సస్పెండ్ చేయమని, అతన్ని అవసరమైతే తీసేయమని ప్రజల తరఫున మరొకసారి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మరో విషయం చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పదే పదే వాడుతున్న భాష, మనల్ని ఎవడు ఏం పీకలేడు, మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు ఆ భాషని? అది అతనికి మానవత్వం, మనిషి అనేటువంటి వ్యక్తి కాదు, ఏది పడితే అది మాట్లాడేటువంటి వ్యక్తి. అసలు ఎవరైనా రాజకీయాల్లో నా ఇంటి పీగుతారనే మాట అనొచ్చండి? అది ఎవరండి అనేది లేబరు, ఎవరో చదువుకునేటువంటి లేబర్ కూడా కాదు, చదువుకునేటువంటి వాళ్ళు, అజ్ఞానులు, మూర్ఖులు ఎవరైనా మాట్లాడేటువంటి వ్యక్తి. అంటే ఇతను మూర్ఖుడే అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి మూర్ఖులతో ఈ రాజకీయాలు చేయటం అనేది కూడా మంచిది కాదు. ఆయన ఉండమనండి, ఆయన పార్టీని బతికించుకోమనండి. ఆయన మేము వద్దని చెప్పట్లేదు, మాకు కూడా ప్రతిపక్షం కావాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా చొక్కంలో ఇప్పుడు కూడా ప్రతిపక్షం అంటే ఏంటి, ఒక పడవకి చొక్కం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉపయోగపడాలి. మీరు మాకు తప్పులు చేస్తుంటే చెప్పండి, సర్దిద్దుకుంటారు. లేదు మంచి సలహాలు ఇవ్వండి, ఆ రకంగా పోదాం ముందుకి అని చెప్పి బాబు గారు ఎప్పుడో చెప్పారు. కాబట్టి మీరు ఆ రకంగా పనిచేయమని, ప్రజలకి అండగా ఉండమని, ప్రజల వైపు ఉండమని, ఎప్పుడో ఒకసారి 15 రోజులకు 20 రోజులకు ఒకసారి వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి బూతులు తిట్టేసి వెళ్ళిపోతే వచ్చేదాకా ఆ బూతులు తిట్టారు కాబట్టి మేమంతా ఆ బూతులకు సమాధానం చెప్తా కూర్చుంటాం అనుకున్నారేమో. ఇక నుంచి అది కూడా ఉండదు. కాబట్టి మీరు దయచేసి మీ రాజకీయ జీవితాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పి మీకు మా ఆంధ్ర వాయిస్ టీవీ ద్వారా తెలియజేసుకుంటాం. చివరిగా ఒక ప్రశ్న అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక పక్కన కార్యకర్తలనే హుషారుపరిచే కార్యక్రమంలో అంత గట్టిగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్రాలోనే ఎందుకు ఉండలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? పొద్దున్న లెగిస్తే బెంగళూరు వెళ్తున్నారు, లేదంటే కనుక లండన్ వెళ్తున్నారు. మరి ఇంత రెచ్చగొట్టి వాళ్ళని ఎగదోసే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఉండలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? అదే అతని పెరిగితనం. ఈ మొదటి నుంచి కూడా అంతే. గతంలో హైదరాబాద్ దాక్కొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కొంతమంది ఏజెంట్లా పెట్టుకొని అట్లా నడిపాడు. అదే విధంగా ఇప్పుడు బెంగళూరులో నడపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బెంగళూరులో ఎందుకంటే అక్కడ కుదరదు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి అక్కడ కుదరదని ఇటు బెంగళూరు చేరాడు. బెంగళూరులో కూడా చేసి ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటే అది జరిగే పని కాదు. మీరు ప్రతిపక్షంగానే ఉండండి, మాకు మంచిదే మీకు మంచిదే అని చెప్పి మరి ఒకసారి ప్రజలందరి తరపున తెలియజేసుకుంటాను.